వాళ్ళకి ఒక మంచి శుభ నక్షత్రంలో ఒక బిడ్డడు జన్మించాడు. పిన్నిధిని బడసిన ఎట్టి పేదలట్లు ఆ మృకండును తత్సతి అనవరతము ముద్దు కొమరిని గాంచుచు హద్దులేని అరుసమున ఓలలాడిరి అన్ని మరచి. కొన్నాళ్ళకి వాళ్ళకొక చిన్న బిడ్డడు పుట్టాడు. వాడు పెద్దవాడు అవుతున్నాడు, పాకుతున్నాడు, బుడిబిడి అడుగులు వేస్తున్నాడు, అమ్మా అంటున్నాడు, నాన్న అంటున్నాడు. వాళ్ళిద్దరూ పొంగిపోయారు. పిన్నిధిని బడసిన పేదలట్లు, బాగా పేదవాడికి ₹1,00,00,000 లాటరీ తగిలితే ఇంకా జీవితాంతం ఎంత సంతోషిస్తాడో వాళ్ళు అలా సంతోషిస్తున్నారు. ఆ మృకండు తత్సతి అనవరతము ముద్దు కొమరిని కాంచుచు హద్దులేని అరుసమున ఓలలాడుచురు అన్ని విడచి ఆనందరసంలో మునిగిపోతున్నారు. ఆ మృకండు మహర్షి ఆయన భార్య ఆ పిల్లవాడిని చూస్తూ పరవశించిపోతున్నారు. ఇలా జరుగుతూ ఉండగా ఈ పిల్లవాడు రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. ఆ పిల్లవాడికి యోగ్యమైనటువంటి వయస్సులో ఉపనయనం చేశారు, గురుకులానికి పంపించారు. వాడు చక్కగా వేదాల్ని, ఉపనిషత్తుల్ని అన్నింటినీ చాలా తక్కువ సమయంలో నేర్చేసుకున్నాడు. వాడు ఎంత అనుష్ఠాన బలం ఉన్నవాడు. ఇది ఉమానుగ్రహమును పొందుట, అఖిలాండేశ్వరి అనుగ్రహాన్ని పొందాడు. అనుష్ఠాన పర్యంతములోకి వచ్చింది ఆ పిల్లవాడికి. పెద్దవాడైన తర్వాత వచ్చిన భక్తి గొప్పది కాదండి. చిన్న పిల్లవాడిగా ఉండగా మార్కండేయుడి యొక్క జీవితాన్ని మీరు అవధరించండి. నడువగా వచ్చిన నాటి నుండి శివదేవళంబులకెగుదించు, పలుకగా వచ్చినప్పటి నుండి నమశివాయన్సే ప్రొద్దు పలుకుచుండు, చదువుగా వచ్చిన సమయంబునందుండి శైవ ప్రబంధంబుల పఠన చేయు, వ్రాయగా వచ్చిన వరుసనే శివకోటి మించిన వేట్క లిఖించుచుండు, బూది సర్వాంగములనిపుడు పూయుచుండు, తవిలి రుద్రాక్షలను మెడదాల్చుచుండు, పార్థివేశార్చ ఏ రోజు బాయకుండు, భూషణంబై తనరు అమ్మునిసుతుండు. ఆ పిల్లవాడు రోజు రోజు ఎలా పెరుగుతున్నాడు? నడువగా వచ్చిన నాటి నుండి శివదేవళంబులకెగుచుండు. ఆ పిల్లవాడికి నడవడం వచ్చినప్పటి నుంచి వాడికి సంతోషం ఏమిటంటే, ఒక్కరోజు నాన్నగారు తీసుకెళ్లారు. వాడు ఆ బుడి అడుగులు వేసుకుంటూ శివాలయంలోకి వెళ్ళి ఆ శివుడికి దండం పెడుతుండేవాడు. ఎగిరి శివుడి యొక్క ఆ కొమ్ముల్లోంచి శివలింగ దర్శనం చేసి పొంగిపోతుండేవాడు. పలుకగా వచ్చినప్పటి నుండి నమశివాయన్సే ప్రొద్దు పలుకుచుండు. వాడికి మాట్లాడడం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు నమశివాయ 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 అంటూ ఉండేవాడు. చదువుగా వచ్చిన సమయమందుండి శైవ ప్రబంధంబుల పఠన చేయు. వాడికి చదవడం వచ్చినప్పటి నుంచి నాన్నగారి యొక్క శైవ ప్రబంధాలన్నీ తీసి చదువుతుండేవాడు. వ్రాయగా వచ్చిన వరుసనే శివకోటి మిక్కిలి వేట్క లిఖించుచుండు. శివనామం ఎంత గొప్పదండి, మామూలు నామం ఏమిటది. ఆయన వ్రాయగా వచ్చిన వరుసనే శివకోటి మించిన వేట్క లిఖించుచుండు. వ్రాయడం వచ్చినప్పటి నుంచి రోజు శ్రీ శివ శ్రీ శివ శ్రీ శివ అని శివకోటి రాసేవట్ట. బూది సర్వాంగములనిపుడు పూయుచుండు, విభూతిని ఒంటి నిండా అన్యవయవాలకి రాసుకునేవాడు. తవిలి రుద్రాక్షలను మెడ తాల్చుచుండు, రుద్రాక్షలని మెడ నిండా వేసుకునేవాడు. పార్థివేశార్చ ఏనాడు బాయకుండు, ఏ రోజున పార్థివలింగానికి పూజ చెయ్యకుండా ఉండేవాడు కాదు. భూషణంబై తనరు అమ్మునిసుతుండు. ఆయన ఒక పెద్ద భూషణమై లోకమంతటి చేత గౌరవింపబడుతున్నాడు. ఇలా ఉంటూ వేదములంతదంగముల వేగని నేర్చి శివాగమంబుల ఆదరమొప్పగా చదివి ఆరసి దర్శన జాలమంతయున్మీదట శైవతత్వమును మేల్మినిరింగి శివుండె సర్వసంపాదకుడంచులో తెలిసి పాయక కొల్చుచునుండె శంకరున్. శైవాగమాలన్నీ చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, వేదాలు చదువుకున్నాడు. ఈ లోకమునందు శివుణ్ణి నమ్మిన వాడికి ఏ బెంగా లేదు. శివ అన్నవాడికి, శివనామం చెప్పిన వాడికి, శివ పూజ చేసిన వాడికి సర్వలోకైక ప్రభువైన శివానుగ్రహం కలిగి తీరుతుంది అని నమ్మాడు. నమ్మి ఎప్పుడు శివనామం చెప్తూ పరమ సంతోషంగా గడిపేస్తున్నాడు. ఇలా గడిపేస్తుండగా ఒకానొక నాడు నారద మహర్షి అక్కడికి వచ్చారు. నారద మహర్షి వచ్చి ఆ మృకండు మహర్షి యొక్క భార్యని చూశారు. నారద మహర్షి వచ్చారు, ఆయనకి అర్ఘ్యపాద్యాదులను సమర్పించారు. ఎంతో పొంగిపోయారు. పొంగిపోయిన తర్వాత చాలా బాగుంది, కానీ చాలా సంతోషంగా ఉంది, మీ ఇల్లు చూస్తుంటే ఎంత పొంగుగా ఉంది, మృకండుడా నీకు తగిన కుమారుడు లభించాడోయ్. కానీ ఒక్క విషయం మీకు జ్ఞాపకంలో ఉందా?
ఈ పిల్లవాడికి 15వ సంవత్సరం వెళ్ళిపోయి 16వ సంవత్సరం వచ్చేసింది. 16వ సంవత్సరం కూడా కొద్ది రోజులలో పూర్తి అయిపోబోతోంది. 16వ సంవత్సరం పూర్తయిపోయిన పుట్టినరోజు నాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇంత మనసు పెంచుకున్నారే, ఇంత మంచి పిల్లవాడే, ఇంత తల్లిదండ్రుల్ని సేవిస్తాడే, ఇంత శివభక్తుడే, ఇలాంటి పిల్లవాడికి ఏదైనా జరగరానిది జరిగిపోతే మీరు తట్టుకోగలరా? ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది కదా అని నారదుడు ఈ మాట చెప్పగానే మొట్టమొదట భూమి మీద పడిపోయి ఆవు దూడ కనపడకపోతే అంబారావం చేస్తూ పరిగెత్తినట్టు పిల్లాన్ని తలుచుకుని మార్కండేయ మార్కండేయ అని పిలుస్తూ ఆడుకుంటున్న పిల్లాడి దగ్గరికి పరిగెత్తి నేల మీద పడి పొర్లుతూ గుండెలు బాదుకుని మరుద్వతి ఏడుస్తోందట. కొద్ది రోజుల్లో వాడు వెళ్ళిపోతాడన్న సత్యాన్ని భరించలేక. ఇంత తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి మృకండు కూడా ఆ దుఃఖం మూర్చుకోలేక కింద పడి దుల్లుతున్నాడు, దుల్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్చాడు. 16 సంవత్సరముల పిల్లవాడు. ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అడిగాడు. కుందగనేల మీరిటులా కోమల చంద్రధరుండుండె భక్తులకు వందురనీక సాకునదెవాసి సుమి అల శూలపాణికే గందరగోళమున్గొనక గాదిలి పుత్రుడ పింపు పొంచు మున్ముందుగా పంపుడంత శుభముల్ సమకూరు తొలంగు అంగదల్. ఆయన వచ్చి, ఎందుకమ్మా ఏడుస్తున్నారు, ఏమవుతోందని ఏడుస్తున్నారమ్మా అని అడిగాడు. ఈ ఉన్న సత్యాన్ని వాళ్ళు ఎరుకలో పెట్టారు. ఆ పిల్లవాడి ముఖంలో మాత్రం ఏ విచారం లేకుండా అలా నిలబడి ఉన్నాడు నవ్వుతూ. ఇప్పుడు నారదుడు అన్నాడు, వాడి భక్తి, వాడి విశ్వాసం, వాడి ధృతి, వాడి ధైర్యం చూశారా? మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తపించగలిగిన శక్తితో ఉన్నాడు. వాడే శివుడున్నాడు, రక్షించి తీరుతాడన్న పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు శివార్చనని పెంచండి, మీరు శివానుగ్రహానికి తపస్సు మొదలు పెట్టండి. మొట్టమొదట వీణ్ణి హిమాలయ పర్వత ప్రాంతాలకి పంపించి వీణ్ణి అక్కడ కూర్చోపెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఏ శంకరుడు వీణ్ణిచ్చాడో ఆ శంకరుడే వాడిని రక్షిస్తాడో రక్షించాడో తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ బరువు మీ మీద పెట్టుకోకండి, వాడి మీద పెట్టండి. ఆ గందరగోళం వాడే చూసుకుంటాడు. ఆయన మీద పెట్టండి, పిల్లాన్ని పంపండి. ఇప్పుడు ఎవరికి వచ్చిందండి పరీక్ష? భక్తుడికి రాలేదు, భగవంతుడికి వచ్చింది. అయితే ఈ పిల్లవాడు తట్టుకోగలడా? అంతటి ధృతితో వెళ్ళి తపస్సు చెయ్యగలడా అంటే ఆయన అన్నాడు, ఏటికి తల్లి తండ్రి ఇటు లేడుచుచునుంటిరి తద్దిదంబు నాకేటికి చెప్పరైతి ఇక నేను చెప్పుడు అనుగ్రహించి చెట్పాతదియేయో దానిని దృఢంబుగా బాపి సుఖంబు కూర్తూ ఆరాటము బాయుడి మనకు రాజకిరీటి కలండు తోడుగన్. అసలు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు నాన్నగారండి? దీన్ని దాచిపెట్టి మీరు ఇన్నాళ్ళ నుంచి గుండెల్లో కుంపట ఎందుకు పెట్టుకున్నారు? ఏమిటి నాన్నగారు భలేవారు, రాజకిరీటి మనకి పరమశివుడు ఉన్నాడండి. నన్ను చంపడమే తరమే యమధర్మరాజుకి నా ప్రాణాలు తీయడం. ఆయన ఉండగా నాకేమిటి బెంగ నాన్నగారు? మీరు అనుమతించండి, మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. ఆయుష్మాన్ భవ విజయోస్తు. ఆ రాజకిరీటుడున్నాడు, బెంగ పెట్టుకోకండి. ఇదిగో నేను ఇప్పుడే బయలుదేరి వెడుతున్నాను, మీరు నాకు దీర్ఘాయుష్మంతుడనవాలని ఆశీర్వచనం చెయ్యండి అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళడానికి ఇంతకి గొప్ప చేసి ఇటులెంతయును విలపింప చెల్లునే అంతయు చక్కనయ్య విడనాడు దైన్యము మన్యువేగమున్ శ్రాంతిని చెందుడిపుడే అల శంకరు గూర్చి తపింపపోయదన్ చింతల తీర్చి ఘనుడు సిద్ధి నొసంగు నొసంగు సౌఖ్యముల్. ఆ శంకరుడు గురించి తపస్సు చేస్తాను, ఆ మహానుభావుడు నాకు సిద్ధినిస్తాడు, సమస్తమైనటువంటి భోగాల్నిస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆయుర్దాయాన్ని ఇస్తాడు. మీరు బెంగ పెట్టుకోకండి నాన్నగారండి, మీరు కూడా శివారాధన చేయండి అని చెప్పి ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి హిమాలయ పర్వత ప్రాంతమునందు ఒక శివలింగాన్ని తయారు చేసి దానికి ఒక చిన్న దేవాలయం లాంటిది ఒకటి నిర్మాణం చేసుకొని ఇట్లు దీవింపవారంత నెలమి చెంది మునికుమారుడు జననికి జనకునకును మృక్కులనొనర్చి శుభలగ్నమున ప్రయాణమును ఒనర్చి హిమాచలంబునకు చనియే. ఆ హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి దేవాలయం కట్టుకుని అక్కడ కూర్చుని ఆయన తపస్సు మొదలుపెట్టాడు. అద్భుతమైనటువంటి తపస్సు చేస్తూ 3 వేళలా శివలింగాన్ని ఆరాధన చేస్తూ శతరిద్రియాన్ని పారాయణ చేస్తూ ఎప్పుడూ శివలింగాన్నే నమ్మి
ఆయన శంకరుడే, ఇప్పుడు ఈ లింగ రూపమునందున్నాడు అని ఆ ఆరాధన చేస్తుండగా ఆయన ప్రాణములను ఉగ్గడించవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది. అక్కడ యమలోకంలో యమధర్మరాజు గారు దూతల్ని పిలిచారు. పిలిచి కాలుండుగ్రతరాత్ముడై అడరి మార్కండేయు హింసింపనా భీలాకారుల ఆత్మదూతల కడున్ భీష్మక్రియాధుర్యులన్ వైళంబారసి పంపవారలు మహావష్టంభమేపారగా బ్రూలేయాద్రి తటిన్ వసించు మునిరాడ్బాలున్ వడించెరుడున్. దూతల్ని పిలిచి ఆ పిల్లవాడికి ఆయుర్దాయం అయిపోతోంది, మీరు వెంటనే పాశములు పట్టుకుని ఆ ప్రాంతాన్ని చేరండి, చేరి మార్కండేయుడి యొక్క ఆయుర్దాయాన్ని ఆ పాశముల చేత తీసి పట్టుకుని మళ్ళీ ఈ లోకాన్ని చేరండి అన్నాడు. ఆ దూతలు అక్కడికి వెళ్ళారు. ప్రాణోత్క్రమణము కావలసిన సమయం ఆసన్నమైంది. వాళ్ళు చిన్న దేవాలయం లాంటిది ఒకటి నిర్మాణం చేసుకుని అందులో కదండి ఏదో ఆకులతో కట్టుకున్నాడు ఆయన. లోపల శివలింగం దగ్గర కూర్చుని తదేక ధ్యానంతో శివారాధనం చేస్తున్నాడు. ఈ శివారాధనం చేస్తున్నటువంటి సమయంలో ఈ వచ్చినటువంటి యమదూతలు ఆయన మీద పాశం వెయ్యడం కోసమని ఒక్కసారి తొంగి లోపలికి చూశారు ఎక్కడున్నాడు అని. చూసి యముని దూతలు కాంచి సంయమి కుమారుడించుక చెలింపకాత్మ మహేశునంది తిరముగా నుంచి పూజ నంబురువు మీర సల్పుచుండగా వారలా చందమెరిగి లోపలికి చూసేటప్పటికీ అసలు ఏ విధమైనటువంటి కదలిక లేకుండా అలా పరమశివుడి మీద ధ్యానం పెట్టుకుని అదే పనిగా శంకరుణ్ణి ఆరాధన చేస్తూ మనస్సు పరమశివుని యందు లగ్నమైపోయినటువంటి ఆ పిల్లవాని వంక చూసేసరికి వాళ్ళకొక గొప్ప తేజస్సు కనపడినట్టుగా అయింది. వాళ్ళకి భయం వేసింది పాశం విసరడానికి. భయం వేసింది. వాళ్ళు ఆ దేవాలయములా ఉన్నదాని లోపలికి వెళ్ళలేకపోయారు. అడుగు వేయడానికి భయం వేసి సృష్టిలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ భటులు పాశం వేయడం మానేసి పాశాలు చుట్టి చేతులకి తగిలించుకుని యమలోకానికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుని వెళ్ళి యమధర్మరాజు గారికి ఆ పాశములనిచ్చి, మేము ఆ పిల్లవాని యొక్క ప్రాణములను ఉగ్గడించలేకపోయాం. కారణం అపారమైనటువంటి శివభక్తితో తనలో తాను లీనమైపోయి శంకరుణ్ణి ఆరాధన చేస్తున్న పిల్లవాడి యొక్క ప్రాణములను తీయలేకపోయామని చెప్పారు. చెప్తే యమధర్మరాజుకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆ సమయానికి ప్రాణాలు తీసేయడం అన్నది ఇంతకాలంగా నేను చేస్తున్న పని. కడువడి రోషవేగమున కన్నులు నిప్పులు రాలవీకమై నరరి చనుండు మీరలు భయాలకులెంతయు ప్రలదంబులన్ బడుగులు ఓలే అడుదురు బాలువధింపగనేనే పోయేదన్ కడిది మగండెవ్వడనుకో కనగవచ్చునుగాన అడ్డమై. ఒక పిల్లవాడిని చంపడం చేత కాక తిరిగొచ్చి వాడు శివ పూజ చేస్తున్నాడు, వాడిలో చాలా తేజస్సు ఉంది, మేము పాశం వెయ్యలేకపోయాం అని చెప్పడానికి మీకు సిగ్గెయ్యట్లేదు? నేనే బయలుదేరి పెడతాను, ఆ పిల్లవాడి ప్రాణములను ఉగ్గడించేస్తాను, ఎవడు అడ్డొస్తాడో చూస్తాను. శివలింగానికి కదా పూజ చేస్తున్నాడని మీరు అంటున్నారు. ఇప్పుడు అనరాని మాట ఒకటి వచ్చేసింది యమధర్మరాజు గారి నోటి వెంట. ఏమిటా మాట? కడిది మగండెవడు నన్ను కానగవచ్చునుగాక. ఏ మగాడు నాకు అడ్డొస్తాడో చూస్తానన్నాడు. వెడతాను, ప్రాణములను ఉగ్గడిస్తాను, బయలుదేరుతున్నానని గబగబా పాశాలు పట్టుకుని బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే నారదుడు ఎదురొచ్చాడు. ఎదురొస్తే వచ్చినవాడు మహర్షి కదా అని ఒక్కసారి ఆ దున్నపోతు మించి దిగి నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే ఆయన అన్నాడు, అయ్యయ్యో ఎందుకయ్యా అంత పంతాలకి పట్టింపులకి పోతావు? వాళ్ళకున్నది ఒక్క పిల్లాడు, మహర్షి కదా, ఏడుస్తున్నాడు కదా పిల్లాడి కోసం, తపస్సు చేస్తున్నాడు కదా. అందులో ఇప్పుడు వాడు ఎంత పూనికతో ఉన్నాడో తెలుసా పరమశివుడి మీద? వాడు మహేశ్వరార్చన యందు మగ్నమైపోయిన మనస్సుతో ఉన్నాడు. నువ్వు కూడా కొంచెం ఆలోచించు. ఇలాంటి పరిస్థితులలో వెళ్ళి నువ్వు పాశం వేస్తే లేనిపోని ఉపద్రవాలు వస్తాయేమో. పోనీ ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే వచ్చిన బాధ ఏమిటి? అంత తీవ్రమైన తపస్సులో ఉండగా పాశం వెయ్యడానికి నీ భటులే భయపడ్డారని ఊరుకుంటే ఉపద్రవం వచ్చేసిందా? ఒకళ్ళకి పుత్రభిక్ష పెట్టినవాడి అవుతావు కదా. వాళ్లే భయపడినప్పుడు మళ్ళీ నువ్వు నేను యముణ్ణని తొడలు చరుస్తూ ఎవడు మొగాడని బయలుదేరుతున్నావు, ఎందుకొచ్చింది, ఆగకూడదా అన్నాడు. అనేటప్పటికీ ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది. కోపం వచ్చి, శివుడా గివుడా ఎవడాపగలడు? నేను వాడి ప్రాణములను ఉగ్గడించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు తీసేయడం నా ధర్మం,
తీసి తీరుతానని పాశం పట్టుకుని చాలును చాలు పూజనము శర్వుడు సంతసమొందే నీకికన్ కాలము చెరువయ్యే మృతిగంచదు వెల్పలకెగుదెమ్ము నే కాలుడా నీదు ప్రాణములు గైకొనగా ఇటు వచ్చి తింజుమి మేలుగ నీకు మోక్షమది మేకొను సంధియమెండులేది కన్. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆయనకి చిన్న అనుమానం వచ్చింది. ఏంటి ఇంత తేజస్సుతో ఉన్నాడు, ఇంత లింగార్చన చేస్తున్నాడు, వెయ్యడమా వద్దా అనుకున్నాడు. బహిర్ముఖుణ్ణి చేస్తే పోతుంది అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, చాలును చాలు పూజనము చేశావు, పూజ చాలే. శర్వుడు సంతసముందే, శర్వుడు సంతసం పొందాడు, చాలా సంతోషించాడులే నీ పూజకి. అంటే ఒక రకంగా వెటకారమే, చాలా సంతోషించాడులే, నిన్నే నా నుంచి రక్షించలేడు. సంతసముందే నీకికన్ కాలము చేరువయ్యే, నువ్వు వెళ్ళిపోవలసిన సమయం వచ్చేసింది. మృతికాంచద వెల్పలకెగుదెమ్ము, మరణాన్ని పొందాలి, బయటికి రా. తను తేవాలా, ఆయన్ని రమ్మంటున్నాడా? వెల్పులకెగుదెమ్ము, బయటికి రా. నే కాలుడా, నేను యమధర్మరాజుని, నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను. నీదు ప్రాణములగై కొనగా ఇటు వచ్చి తుంజుమి, నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను. మేలుగ నీకు మోక్షమది, అదే నీకు మోక్షం చేసిన శివ పూజ వల్ల. ఏకొను సంధియమెండులేది కన్, నీకేం సందేహం లేదు, రా బయటికి అన్నాడు. ఇందులో చిన్న వెటకారధ్వని కూడా ఉంది ఈ పద్యంలో. ఈ మాటలంటే మార్కండేయుట అనినన్ బాలకుడంతకున్ కని రవంతైనన్ భయం బొందక ఇట్లనియన్ భానుజా నే మహేశ్వరుని పుడమిని అర్పించుచున్నవాడ అయ్యనగుండాఢ్యుడు సర్వలోక విభుడాహ్లాదంబునన్ను సాకును నా జీవితము హరింపదరమే ఒక్కో నీకు పోపొమ్మికన్ అన్నాడు. ఆయన అన్నాడు, ఓరి పిచ్చివాడా, నీకు కూడా ప్రభువెవడో వాణ్ణి నేను ఆరాధన చేస్తున్నాను. ఇప్పుడు నేను వాణ్ణి ఎందుకు ఆరాధన చేస్తున్నానో తెలుసా? ఈ శరీరముతో ఉండిపోవాలని కోరిన వారు రాక్షసులు. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు, నా తల్లిదండ్రుల యొక్క కోరిక తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను, వాళ్ళ ముందు తిరుగాడాలనుకుంటున్నాను కొంతకాలం. నేను అలా ఉండేటట్టు చెయ్యమని నేను వాడిని ప్రార్థన చేస్తున్నాను. వాడు సర్వలోక విభుండు, వాడు నీకు ప్రభువు నాకు ప్రభువు. నేను వాడి ఆరాధన చేస్తుండగా నాకు ఫలితము వాడివ్వాలి తప్ప నువ్వెవడివి నా ఫలితం ఇవ్వడానికి, నువ్వెవడివి నా ప్రాణాలు తీయడానికి? నీ తరమే నేను మహేశ్వర పూజ చేస్తుంటే తీయడం, తీని దమ్ముంటే అన్నాడు ఆయన. ఎక్కడ లేని కోపం వచ్చేసింది యమధర్మరాజు గారికి. ఏటికిటిల్ ప్రగల్భములనెంత యుగర్వము మీరనాడగా మేటితనంబే శంకరుడు మిన్నగ కన్పడయ్యనే ఇకన్ మాటలు వేయునేలా నన్ను మంపగలండు శివుండు నీవికన్ మోటుతనంబు పట్పడక ముందరి పాటు తలంచుకొన్మెదన్. నేను ఎంత చెప్పినా వింటలేదు, శివుడు నిన్ను రక్షిస్తాడు 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 అనుకుంటున్నావు పిల్లవాడా, నువ్వు ఆ మూఢ స్వభావాన్ని విడిచిపెట్టి రా అని అనినా కడున్ కడున్ కినుకనంది మహాద్భుత దారుణ ధనిన్ వనరిన చూడు చూడుమిదే పొంకమనంగ సురంగ ప్రాణముల్ మునిసుత అంచు దేహాలికి ముందట నుండి కరాళ పాశమున్ కొని శిశుకంధరున్ వైచి కొంకగ లాగదొడంగెనత్తరిన్. గబగబా లోపలికి వెళ్ళి ఆ పిల్లవాడి ఎదురుగుండా నిలబడి తనని చూసి భయపడాలని ఒక భయంకరమైనటువంటి శబ్దాన్ని చేసి చేతిలో మిరిసిపోతున్నటువంటి ఆ యమపాశాన్ని పైకి తీసి విసిరి ఆ పిల్లవాడి మెడకి వేసి లాగుతున్నాడు. లాగుతుంటే ఆ ఉరి బిగుసుకుంటోంది ఆ కంఠానికి. ఆ కంఠానికి బిగుసుకుంటుంటే ఆయన భయపడడం మానేసి అప్పుడు చేశాడండి మహానుభావుడు. ఆయన అన్నాడు, ఒక పక్క కంఠానికి ఒరుసుకుంటుంటే యమపాశం భయపడకుండా శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. ఇక్కడే చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన అన్నాడు, చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం రత్నసానుసరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః అన్నాడు. రత్నసానుసరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానలసాయకం. నా తండ్రి వెండికొండ మీద నాట్యం చేస్తుంటాడు, సమస్త దేవతలు ఆయన నాట్యంలో తోడ్పడుతుంటారు. సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త నా తండ్రి.
ఆయన పాదములు నేను పట్టి ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. ఈ యముడు నన్నేం చేయగలడాయా? నేను చంద్రశేఖరుడి పాదములు పట్టుకున్నాను. పంచపాదప పుష్ప గంధ పదంబుజద్వయ శోభితం ఫాలలోచన జాత పావక దగ్ధమన్మద విగ్రహం భస్మ దిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. ఒంటి నిండా భస్మాన్ని అలదుకుని తాండవం చేస్తున్నప్పుడు భస్మ రాలుతుండేటటువంటి వాడు మహానుభావుడు, సమస్త దేవతల చేత స్తోత్రము చేయబడేవాడు. ఎవడి పాదముల మీద శిరస్సు ఉంచి నమస్కరిస్తే ఆయన పాదములలోంచి దేవతల చేత ఋషుల చేత పూజింపబడిన పూల వలన కలిగినటువంటి గొప్ప సువాసనలతో పాటుగా ఆయన పాదముల నుంచి వచ్చేటటువంటి సహజమైనటువంటి సువాసనలు కలిసి కొత్త సువాసనలు ఉద్భవించినవి ముక్కు యొక్క పుటములలోంచి లోపలికి ప్రవేశించి ఆనంద పానము చేత మనస్సు మత్తెక్కిపోతుందో అటువంటి వాడి పాదములను నేను పట్టి ఉండగా కింకరిష్యతి వై యమః. ఈ యముడు నన్ను ఏం చేస్తాడన్నాడు. యక్షరాజసకంభగాక్షహరంభుజంగ విభూషణం శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం క్షేళ నీలగళం పరస్వతధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని మార్కండేయ వృత్తాంతమే కొత్త మలుపు తిరిగిపోయింది. ఆయన అన్నాడు, శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం. ఇంత అట్టహాసం చేస్తున్న యముడు కనబట్టల్లా, కంఠం నొక్కుడు పడుతోంది, భయపట్టల్లా. ఎడమ భాగమునందు ప్రకాశిస్తున్న మా అమ్మ పార్వతీదేవి కనబడుతోందిరా నాకు. సమస్త శక్తి స్వరూపిణి. నువ్వు పాశం వెయ్యడం ఆవిడ అనుగ్రహం, నువ్వు లాగడం ఆవిడ అనుగ్రహం. ఆవిడ చేత సగము శరీరము ఆక్రమింపబడినటువంటి దయాళువు నా తండ్రి. శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం. అటువంటి వాణ్ణి నేను నమ్మి ఉన్నాను. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. ఏం చెయ్యగలడు యముడు అన్నాడు. ఇప్పుడు ఎవరికి పరీక్ష? నారదుడు ఈ అష్టకం వింటూనే కైలాసానికి పరిగెత్తాడు. శివ చూడు కింద ఏం జరుగుతోందో, ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా ఆయుర్దాయం? ఇప్పుడు నీ మీద నమ్మకం. యముణ్ణి ఒకడు ఎదిరిస్తున్నాడో పిల్లాడు. ఎందుకు ఎదిరిస్తున్నాడో తెలుసా? నేను నా తల్లిదండ్రుల ముందు ఈ ఉపాధితో తిరగాలనుకుంటున్నాను, అది ఇమ్మని శివుణ్ణి అడుగుతున్నాను, ఆయన ఇస్తాడని నమ్ముతున్నాను. ఇవ్వలేడని నువ్వు తీసేస్తున్నావు. నువ్వు గెలవాలో నా పూనిక గెలవాలో, ఉండి వాడు గెలవాలో వాడిస్తాం. నిన్ను శరణాగతి చేస్తున్నాడు. ఈశ్వర కదిలి లోకానికి భక్తి నిరూపిస్తావా? ఇలాగే కూర్చుని శివుడు లేడని లోకానికి చెప్తావా? నీ ఇష్టం, తేల్చుకో. యక్షర అని కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తి ముక్తి ఫలప్రదం సకలాగ సంగ నిభర్షణం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. తన పూనికకి ఆధారాల్ని చూపిస్తున్నాడు. ఇతపూర్వం ఒకడు నిరీశ్వర యాగం చేశాడు ఇలాగే. శివుడు ఏం చెయ్యగలడు, ఏం చెయ్యగలడు, ఏం చెయ్యగలడని ఇలాగే ప్రలపించాడు. ఇలా ప్రలపించిన వాడి కుత్తుక కత్తిరించాడు, వాడు వెళ్లకుండా. జటనొక్క దాన్ని తీసి కొడితే వీరభద్రుడు పుట్టాడు. అటువంటి వాణ్ణి నేను నమ్మి ఉన్నాను. వాడు ఉండగా నువ్వేం చేయగలవు? మమ కింకరిష్యతి వై యమః. ధిక్కరిస్తున్నాడు. భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమ ప్రమేయమనుత్తమం సోమవారణ భూహుతాశన సోమపానిఖిలాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. నాకెందుకు కనపడాలని అనుకుంటున్నావా? నీకెందుకు కనపడతాడని అడిగావు కదా. భక్తవత్సలమర్చితం, భక్తుల పాలిట వాత్సల్యం ఉన్నవాడు. ఇది చెయ్యాలని కాదు, నేను నమ్మాను అంతే. వాత్సల్యంతో వచ్చి తీరుతాడు. విశ్వ సృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం సంహరం తమవి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూధ సమన్వితం. ఇక్కడ చెప్పేశాడండి అసలు ఫలాన్నంతటిని 8 శ్లోకంలో చెప్పాడు. విశ్వ సృష్టి విధాయినం, ఈ విశ్వమునందున్న యమా నువ్వు,
సమస్తాన్ని సృష్టించినవాడు నా తండ్రి, నిలబెట్టినవాడు ఆయన, చిట్ట చివరికి నిన్ను నన్ను లోకములను లోపలికి తీసుకోగలిగిన వాడు ఆయన ప్రభు, నువ్వు కూడా ఆయన కింకరుడివి. కింకరుడైన నీకు ఆయనని నేను స్తోత్రం చేసుకుంటా నా ప్రాణాలు తీసే అధికారం నీకెక్కడుంది? క్రీడయంత మహర్నిశం గణనాథయూధ సమన్వితం ఆయన సంహరంతమవి ప్రపంచమశేషలోక నివాసినం. ఈ సమస్త ప్రపంచాన్ని సంహరించగలిగిన సమర్థుడు నా తండ్రి. త్రిశూలం పట్టుకుని వచ్చాడా నీ బతుకు బయటపడిపోతుంది. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః, నువ్వు నన్నేం చేయగలవు అని అడిగాడు. ఇలా అడుగుతూ ఇంకా కంఠం జీరబోతూ అష్టకంలో 8వ శ్లోకం చెప్పి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నట్ట. నా తండ్రి పాదాలు పట్టుకుంటున్నానని ఆ కౌగలించుకోవడంలో కంఠానికి పడిన పాశం శివలింగానికి తగిలింది. అంతే. ఎవరికి కోపం వస్తుంది? తన 5వ తనం. ఒక్కసారి శివలింగం పెటిల్లున పేలిపోయింది. వామార్ధ భాగమునందు పార్వతీదేవితో ఒక్కసారి శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద ఒక్క తన్ను తన్నేటప్పటికి విరుచుకు పడిపోయేటప్పటికి చేతిలో త్రిశూలం పెట్టి ఒక్క పోటు పొడిస్తే యముడు మరణించాడు. మరణిస్తే ఇంతటి మార్కండేయుడు ఇంత భక్తితో ప్రార్థన చేసిన వాడు తెల్లబోయాడు. ఏమి నా స్వామి కారుణ్యము అని ఇక్కడే శాస్త్రకారులు ఎంత పొంగిపోయారో. ఎందుకు ఎడం పాదం ముందు లేచిందోట తెలుసా అండి? ముందు తంతే దేంతో తంతారు? కుడికాలతో తంతారు. ఎడమ పాదం ఎందుకు లేచిందంటే వామార్ధ భాగమునందు మా అమ్మ ఉంది. ఏరా నువ్వు చేసిన ధూర్తతనానికి నీ పాశం ఆ పిల్లవాడు శివలింగాన్ని కౌగలించుకోవడంలో మా వారికి తగిలింది. ఎంత అపచారం చేశావు నువ్వు. కాబట్టి ముందు ఎగిరిపోయేట్టు తన్నింది, ఎడం పాదం తన్నింది అమ్మవారు. కింద పడిపోగానే త్రిశూల పాతి అప్పుడు తగిలింది. లోకాన్ని చంపే యముడు చచ్చిపోయాడు. శంకరాచార్యులు వారు అన్నారు శివానంద లహరిలో, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. స్వామి, ఆనాడు యమధర్మరాజు గారి వక్షస్థలం మీద నీ పాదాన్ని ఎత్తిపెట్టి తన్నినప్పుడు ఆ పాదం ఎంత కందిపోయిందో. ఆ శ్రీశైల క్షేత్రంలో ఎక్కడ చూసినా ఓషరలు, రాళ్ళు, ముళ్ళు, పొదలు దాని మీద తిరుగుతుంటావు కదా, నీ పాదాలు ఎంత సొక్కిపోయాయో. ఒక్క 2 మణిపాదుకలు ఇస్తాను, వేసుకో తండ్రి, నా మనస్సన్న మణిపాదుకలు ఇస్తాను, అవి తొడుక్కో అన్నారు. అవకాశం దొరికితే చాలు తన మనస్సు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తుంటారు శంకరాచార్యుల వారు మన కోసమని. ఆ శ్లోకం మన్ని రోజు ఇంట్లో ఆ శ్లోకాలు చదువుకుంటే అండి, అందుకే దీనికి ఫలశ్రుతి ఏం చెప్తారో తెలుసా అండి? పరమశివుడు చెప్పాడు సాక్షాత్తుగా. సరే ఎలాగో వస్తుంది కదా, మీరు అక్కడ విందురు గాని. పరమశివుడు వచ్చి యమధర్మరాజు గారిని చంపేస్తే మునితను జన్ముఖ కంఠమున మొక్కులుడై యముడేసినట్టి యఘనమగు కాలపాశమది గంటగతం వయకాను పట్ట అంతనే ప్రెనిమోత బెట్టడర దారుణ రోషపరీత చిత్తుడై అనువుగ లింగ మధ్యమున అద్భుత రీచిగతోచి యుద్ధతిన్. ఆ వచ్చినటువంటి శివుడు రుద్రుడై యమధర్మరాజు గారిని సంహరించాడు. సంహరించిన తరువాత అప్పుడు మహానుభావుడు మార్కండేయుడు వంక ప్రసన్నుడై చూశాడు. ఎంత నమ్మకంతో చేశావురా అయ్యా పూజ, ఎంత ధైర్యంతో చేశావురా పూజ, ఎంత విశ్వాసం రా నీకు. నీ ప్రాణం పోతుందని తెలిసినా వాడుండగా నేను చావనన్నావంతే. ఏమి ధైర్యం రా, ఏమి నమ్మకం రా నీకు నా మీద తండ్రి అని వంగి శంకరుడు పాశంచ ఘంటాం, ఆయన వంగుతుంటే గంటలన్నీ గణగణ మోగుతుంటే ఒంటికి రాసుకున్న విభూతి మార్కండేయుడి మీద పడుతుంటే జటలలో ఉన్న గంగ చుక్కలు పిల్లవాడి మీద పడుతుంటే చందమామ కాంతి చల్లగా ప్రసరిస్తుంటే ఈ పిల్లవాడికి మనం తగిలినా ఏమంటాడో అని పాములు కూడా వెనక్కి వెళ్ళిపోతుంటే 2 చేతులతో పార్వతీదేవి మీద తప్పపడనటువంటి చెయ్యి, మునులకు అభయమిచ్చే చెయ్యి, జ్ఞానమును ప్రసాదించగలిగిన చెయ్యి, సనక సనందనాది మహర్షులకు ఇలా చిన్ముద్ర పట్టి జ్ఞానమిచ్చిన చెయ్యి 2 చేతులతో పిల్లవాడి భుజాలు పట్టుకుని పైకెత్తి దగ్గరగా తీసుకుని వంగి వాడి ముఖంలోకి చూసి, నాన్న ఎంత భక్తిరా, ఎంత పూనికిరా నీకు,
ఒక్క వరం కోరుకోరా నాన్న, నువ్వు కోరుకోకపోతే నా మనసు ఒప్పదురా, ఏదైనా అడుగు అన్నాడు. ఎవరు పొందారండి ఈ భాగ్యాన్ని? మార్కండేయుడు పొందాడు. 16 సంవత్సరాల పిల్లవాడు పొందితే పైకెత్తి నిలబెడితే 2 చేతులతో నమస్కారం చేస్తూ, ఎలా ఎవరికైనా ప్రత్యక్షమై మాట్లాడాడంతే. ఇలా శివుడు 2 చేతులతో పట్టుకుని ఉంటే అమ్మవారు చూడండి, ఎవరైనా మంచి పిల్లాడు కనపడితే కన్న తల్లి హృదయం ఆ పిల్లల్ని గబగబ దగ్గరికి తెచ్చేసుకుంటారు. అలా పార్వతీదేవి మా ఆయన వైభవాన్ని ఎంత నమ్మకంతో పూనికతో స్తోత్రం చేశావురా నాన్న, ఎంత నమ్మకం రా మా వారి మీద నీకు అని అమ్మవారు గబగబా దగ్గరికి తీసేసుకుంటుంటే, ఆ చల్లని తల్లి ముఖం కనపడుతుంటే, ఆ బొట్టు కనపడుతుంటే, అమ్మవారి ముక్కు ముత్యం కనపడుతుంటే, ఆ అమ్మవారిని అయ్యవారిని చూసి పొంగిపోతూ ఆయన్ని ఇలా పట్టుకుంటే, అప్పటి వరకు చేసిన తపస్సు వల్ల చిక్కిపోయిన బక్క చేతుల్ని ఇలా చేతులతో పట్టుకుంటే, ఆ 2 చేతులతో వాళ్ళ చేతుల మధ్యలో నమస్కారం పెట్టాడు. పెట్టి అన్నాడు, ఈశ్వరా నన్నింత గౌరవించారే, ఇంత నన్ను పెద్దవాణ్ణి చేశారే, నా మీద ఇంత కారుణ్యం చూపించారే, నేను ఏ కోరిక కోరను, ఒక్క కోరిక కోరుతాను. పాపం తెలియక పొరపాటు చేశాడు, ఆయన్ని బతికించండి అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు శంకరుడు మళ్ళీ ఒక్కసారి ప్రసన్నుడై చూశాడు. ప్రాణాలు పోయిన యమధర్మరాజు గారు మళ్ళీ లేచాడు. మళ్ళీ లేచి గభాలను లేచి, ఇప్పుడు శివుడో గివుడో ఏ మగవాడో ఇది పోయింది, పోయి గభాలను 2 చేతులు ఎత్తి నమస్కరించి ఒక మంచి ప్రశ్న ఒకటి వేశాడండి. లోకానికి పనికొచ్చే ప్రశ్న, చాలా చాలా గొప్ప ప్రశ్న. యమధర్మరాజు గారిని తక్కువ చేసి భావించకూడదండోయ్, మహానుభావుడైన ఆయనంత ధర్మతత్పరత ఉన్నవాడు లోకంలో ఉండడు. కాబట్టి ఆయన అన్నాడు, దేవరా 16 లీవడుగున ఆయువటంచు వచించుట ఎరసియేను పాశమును వేసితి మునిబాలునిపై తలపునకు రాదు నాకున తప్పిదంబు. నువ్వు ఏమన్నా వరం ఇచ్చినప్పుడు 16 వర్షములకే పరమందు సుపుత్రు కోరెదో అన్నావు కదా, అప్పుడు నేను విన్నాను ఎంత ఆయుర్దాయం ఈ పిల్లాడికి అని. ఎందుకని? సృష్టిలోంచి వస్తున్నవాడు కాదు, నీ వరంతో వస్తున్నవాడు కదా, ఎన్నాళ్ళు ఉంచుదాం అనుకున్నాడు ఈశ్వరుడు అని విన్నాను. 16 అని నాకు వినపడింది. కాబట్టి 16 ఏళ్ళు అయ్యాక వచ్చాను. ఏమిటి నా తప్పు, నేను చేసిన దోషం ఏమిటి, ఎందుకు అలా నన్ను చంపేశావు త్రిశూలం పెట్టి, ఎందుకు అలా ఎడంపానంతో తన్నేశావు నన్ను, నేనేమైనా దోషం చేశానా తండ్రి చెప్పన్నాడు. ఎంత నిజాయితీతో కూడిన ప్రశ్న అండి అది. అడిగితే శివుడు ఒక మందహాసం చేసి అన్నట్ట, నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం, నేనేమని ఇచ్చానో తెలుసా వరం, అలా అడిగినా వెంటనే ఒప్పుకుంటాడు కాబట్టి, అంత గొప్ప సంకల్ప బలం, అంత హృదయ శుద్ధి ఉన్నవాడు కాబట్టే మృకండు మహర్షికి నేను ఇచ్చిన వరం వేరు. ఏమిటో తెలుసా, ఎప్పటికి 16 ఏండ్లు ఎలా వయస్సుతోడ ఒప్పెడువా అని బాడి మీర ఇచ్చితి, దాని విప్పుడు నీవు ఎరుగక ఇట్టులారడికి ఒడిగట్టితివైన చనుము. ఎప్పుడూ 16 ఏళ్ల వయస్సు ఉండిపోయే పిల్లాన్ని నిశ్చయవనం ఇచ్చాను వాళ్ళకి నేను. నువ్వు 16 ఏళ్ళే అని అర్థం చేసుకున్నావు, అర్థం చేసుకుని వచ్చావు. వాడు పూనికతో కూర్చున్నాడు. పోనీ అప్పుడైనా ఓ నమస్కారం చేసి కనుక్కోనే ప్రయత్నం చేశావా? అందుకుని ఇలా జరిగింది. ఏం బెంగలేదు, వెళ్ళు అన్నాడు. వెళ్ళి రా అనకూడదు, వెళ్ళు అన్నాడు. అనేటప్పటికీ ఆ స్వామి మీ హృదయం నాకు అర్థమైంది అని యమధర్మరాజు గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు పరమశివుడు అన్నట్ట, పార్వతీదేవండి పొంగిపోయిందిట వాడిని చూసి, పిల్లవాడిని మార్కండేయండి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి భక్తి అండి మీ మీద. ఆవిడ విచిత్రం ఏంటంటే, ఆవిడికి ఆయన్ని ఏమైనా అంటే ఆవిడికి సంతోషం. ఏమండి ఏం అష్టకం చేశాడండి, ఏమి చంద్రశేఖర అష్టకం చేశాడండి పిల్లవాడు, కాబట్టి వీడికి అలా మీరు ఇంటికి పంపించేస్తే నేను ఒప్పుకోను, మంచి వరం ఇచ్చేయండి అండి. ఆయన అన్నాడు, ఈ లోకములన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్రశాయి తన బొటనవేలిని నోటిలో పెట్టుకుని చీకుతూ ఒక మర్యాకు మీద పడుకుంటాడో, అప్పటి వరకు చిరంజీవివై మార్కండేయాయుషు అన్న పేరుతో ఈ లయమంతటినీ కూడా చూస్తుండేటటువంటి వాడివై, లోకములన్నీ లయమైపోతే ఈ వటపత్రశాయిని చూస్తూ నిలబడిపోగలిగినటువంటి చిరంజీవిత్వంతో కూడిన మార్కండేయాయుష్ అనేటటువంటి కొత్త ఆయుష్ని సృష్టించి నీకు ఇచ్చేస్తున్నానన్నాడు. అందుకే మన వాళ్ళు పిల్లలకి నీళ్లు పోస్తే పూర్వం తొడల మీద పడుకోబెట్టుకుని ఆడవాళ్ళు, నాన్న నీకు మార్కండేయాయుష్రా అనేవారు. అలా రోజు అంటూ నీళ్లు పోస్తే
ఆ ఆశీర్వచనం నిజమవుతుంది అని. కాబట్టి చూడండి, ఇలా వరం ఇచ్చి పార్వతీదేవి పొంగిపోయినటువంటి స్థవం కదండి ఆ చంద్రశేఖరాష్టకం. అందుకు ఆయన అన్నాడు, ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండనటువంటి వాళ్ళు ఈ చంద్రశేఖరాష్టకాన్ని నా మీద నమ్మకంతో చదివితే వాళ్ళకి అపమృత్యు దోషం రాకుండా నేను పరిహరిస్తాను. 90 ఏళ్ళకి రావద్దు, 100 ఏళ్ళకి రావద్దు అనకూడదు, జ్ఞానంతో అంగీకరించాలి. కానీ అపమృత్యు రాకుండా ఈ చంద్రశేఖరాష్టకాన్ని చేస్తే వాళ్ళని నేను రక్షించి తీరుతాను అన్నాడు. పాపం మా అమ్మ, ఇవాళ మేము ఇలా ఆయుర్దాయంతో ఉన్నామంటే ఎన్నిసార్లు అనారోగ్యాలు వస్తే, తల మీద ఒకసారి పాము దూకితే, ఓసారి ఈత నేర్చుకోవడానికి వెర్రి విధవనై నూతులో దూకేస్తే, ఇన్ని తప్పు పనులు చేస్తే ఆవిడ ఎప్పుడు మంచం మీద పడుకోబెట్టి చంద్రశేఖరాష్టకం చదువుతూ విభూతి పెట్టింది. మా అమ్మ ఆనాడు నమ్మి చేసిన చంద్రశేఖరాష్టకమే ఇవాళ ఇంత లావు ఇంత పొడుగునున్న ఈ కోటేశ్వరరావు అన్న శరీరం బతకడానికి కారణం. కాబట్టి ఆ చంద్రశేఖరాష్టకం అంత గొప్పది. అప్పుడు శంకరుడు అన్నాడు, ఈ చరితం బెవ్వరుగా ఈ చదివిన వినిన మిత్తి నెట్టి చిరాయుశ్రీ చెలువు మీర సౌఖ్యములు ఆచంద్ర కిరీటుదయను అందెదరవని. ఎవరైతే ఈ చంద్రశేఖరాష్టకాన్ని నమ్ముకుని ప్రతిరోజు ఇంట్లో చదువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్లల్లోంచి అకారణంగా సమయము కాకుండా అపమృత్యు దోషము వలన బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరము లేకుండా నేను వాళ్ళ వంశాల్ని వాళ్ళని కాపాడతాను. ఇది చదివినటువంటి వాళ్ళకి, ఇది విన్న వాళ్ళకి అపారమైనటువంటి కీర్తిని, తేజస్సుని, ఆయుర్దాయాన్ని నేను కృప చేస్తున్నాను. చంద్రశేఖర అని పిలువబడినటువంటి అష్టకం కనుక ఈ మకుటంతోటే ఎక్కడ చదువుతున్నారో, అందుకే ఈ చంద్రశేఖరాష్టకానికి ఉన్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఇదంతా చదివేసిన తరువాత అష్టకానికి చిట్ట చివరిలో ఒక మాట చెప్తారు. ఇదంతా చదివితే అష్టకంలోనే చివర్లో మృత్యుభీతి మృకండుసూను కృతస్తవం శివ సన్నిధౌ యత్ర కుత్రహయ పతేన్నహి తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయురరోగతామఖిలార్ధ సంపదమాదరం చంద్రశేఖరయేవ తస్య దదాతి ముక్తిమయత్నతః. ఎవరు నమ్మకంతో రోజు మృత్యుభీతి మృకండుసూను కృతస్తవం శివ సన్నిధౌ, శివుని యొక్క సన్నిధానమునందు మృత్యుభీతితో మృకండుసూనుడైనటువంటి మార్కండేయ మహర్షి చేసినటువంటి ఈ అష్టకమున్నదో దానిని పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి యత్ర కుత్రయ పటేన్నహి తస్య మృత్యుభయం భవేత్, మృత్యుభయం ఉండదు. పూర్ణమాయురరోగతామఖిలార్ధ సంపదమాదరం, పూర్ణమైన ఆయుర్దాయాన్ని వాళ్ళు పొందుతారు, ఆపదలు రాకుండా. దానితో పాటుగా అఖిలమైనటువంటి అర్థములు, సంపత్తి, యశస్సు అన్ని చేకూరుతాయి. చంద్రశేఖరయేవ తస్య దదాది ముక్తిమయత్నతః. వీడి ప్రయత్నం లేకుండా చిట్ట చివర రోజు చంద్రశేఖరాష్టకం చేసుకున్న ఫలితం చేత చిట్ట చివరిలో ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుడి యొక్క నామం జ్ఞాపకానికి వచ్చి చంద్రశేఖర అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షమీయబడి ఆయనలోకే కలిసిపోతాడు. అంత గొప్ప అష్టకంతో కూడినటువంటి ఈ మార్కండేయ మహర్షి యొక్క జీవితాన్ని ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు వింటున్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శివకటాక్షము కలుగుతుంది అని శివపురాణాంతర్గతమైన వాక్కు. మనం ప్రదోష వేళలో శివాష్టోత్తరం చదువుకుని మనం అందరం ఇవాళ ఈ మార్కండేయ స్తవాన్ని, మార్కండేయుడి కథని చెప్పుకుని వినేటటువంటి అదృష్టాన్ని మనకు ఆ పరమశివుడే తన నిర్హేతుకమైన కృపగా మన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదార విందముల యందు సంతతము మనకు భక్తి కలిగి ఉండేటట్టుగా ఆ ఉమామహేశ్వరులు మనను